ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావే, సమాధానం చెప్పు. అమ్మా అది కాదే, ఏదో చూశాడు కదా, ఏం చెప్పాలో తెలియక నోటుకొచ్చింది చెప్పేశాను. ఇంత సీరియస్ గా తీసుకుంటాడని నాకు మాత్రం ఏం తెలుసు. బాబాయ్ నువ్వు మాట మారుస్తున్నావు. ఇది తాగితే ఎనర్జీ వస్తుందని చెప్పావుగా. ఓరే నీకు దండం పెడతాను ఆపరా. అంత క్లారిటీగా ఎలా గుర్తుందిరా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆశీర్వదించాలి, నమస్కారం పెట్టకూడదు. అది సంస్కారం కాదు. నీ బుర్రను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలరా. నువ్వు నోరెత్తావంటే పళ్ళు రాలగొడతాను. వీడికి ఈరోజు అన్నం పెట్టకండి, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. అమ్మా ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష అంటే ఈరోజు బాబాయ్కి నో ఫుడ్. బాగుంది బాగుంది, ఇదేదో బాగుంది. ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి పనులు చేయమంటే వచ్చి నాకు చెప్పండి. మీరింకెప్పుడు ఇలా చెయ్యను అని నాకు మాట ఇవ్వండి. లేదు సుందరి, బాబాయ్ నేను చూసా సిగరెట్ తాగుతూ అంటూ బాబాయ్ రిలాక్స్ అవుతున్నాడు. నానా బాలా, అది మంచి అలవాటు కాదు నాన్నా. నువ్వు అలా చేసుకోకూడదు, సరేనా? వాసుకి, ఆ నీతులు నీ మొగుడికి చెప్పి ఆ అలవాటు మాన్పించుకో. ఏంటి నాన్న ఇది? మాకు చెప్పాల్సిన వయసులో నువ్వు చెప్పించుకుంటున్నావు. ఇంకా ఏం చూస్తున్నావు? పదా రా. బామ్మగారు, బాలగారికి అర్థమయ్యేలా నేను చెప్తాను. బాలగారు మీరు రండి. సుందరి, అది నేను చెప్పేది విను. ఏమైందంటే నేను పైకి వెళ్ళానా, ఇది మెల్లగా స్టోర్ రూమ్ నుంచి బెడ్రూమ్కి వచ్చేసేలా ఉంది. ఇంట్లో అందరినీ మార్చి బాలని తన మనిషిని చేసుకునేలా ఉంది. ఏదో ఒక రోజు పవర్ ఆఫ్ అటర్నీ తన చేతిలోకి తీసుకుని నన్ను గెంటేస్తుంది. ఏదో ఒకటి చేయాలి. బాలగారు, ఇంకెప్పుడు లైఫ్లో ఆ బ్యాడ్ హ్యాబిట్ టచ్ చేయను అని నాకు ప్రామిస్ చేయండి. లేదు, ఇది నిజంగానే గుడ్ హ్యాబిట్ అంట. లేకపోతే బాబాయ్ ఎందుకు తాగుతాడు చెప్పు చెప్పు. అది కాదు బాలగారు, నిజంగా మావయ్య గారు చెప్పినట్టు దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. మరి స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని, టెన్షన్ అస్సలు ఉండదని చెప్పాడు కదా. నాకు కూడా నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తిట్టినా, ఇంట్లో వాళ్ళు నిన్ను స్టోర్ రూమ్లో పెట్టారు కదా, అలాంటప్పుడు నిన్ను ప్రతిసారి తప్పు పట్టినప్పుడు నాకు చాలా స్ట్రెస్గా ఉంటుంది తెలుసా. నాకు చాలా బాధగా ఉంటుంది తెలుసా. నేను ఈ విషయంలో ఎవరు చెప్పినా వినను, బాబాయ్ చెప్పిందే నమ్ముతాను. అది చెడ్డదైతే, ఆరోగ్యాన్ని పాడు చేస్తే, మంచిది కాకపోతే బాబాయ్ ఇన్ని రోజులు తాగుతూ బానే ఉన్నాడుగా. అయ్యో, మీకెలా చెప్పాలి? సరే, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. సిగరెట్ తాగితే ఏమవుతుందో 2 మినిట్స్లో మీకు చూపిస్తాను.
చూసారా బాలాగారు, సిగరెట్ కాలిస్తే మీ ఊపిరితిత్తులు కూడా ఇలా అయిపోతాయన్నమాట. ఓ, అమ్మో అవునా సుందరి? అవును. ఆ, ఆ. మీరు సిగరెట్ కాల్చిన తర్వాత పొగనేం చేస్తారు? కొంచెం పీలుస్తారు, మిగతాది బయటకు ఊదుతారు. ఆ పీల్చిన పొగంతా లోపలికి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో ఇలా లోపలంతా నల్లగా మారిపోతుంది. అప్పుడు అనారోగ్యం వస్తుంది, ఊపిరితిత్తులు ఇబ్బంది పడతాయి. అర్థమైంది కదా? సిగరెట్ కాలిస్తే మంచిది కాదని ఎందుకు చెప్పాను? ఇప్పుడు అర్థమైంది సుందరి. అంటే మా బాబాయ్ ఊపిరితిత్తులు కూడా ఇలాగే నల్లగా మారిపోయింటాయి కదా? తప్పు, అలా అనకూడదు. అమ్మో, సిగరెట్ బ్యాడ్ హ్యాబిట్. వెరీ గుడ్. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లకుండా ఎవరైతే ఉంటారో వాళ్లే గొప్పవాళ్ళవుతారు. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి సమాజంలో వాళ్ళకి గుర్తింపు, గౌరవం, మర్యాద అన్నీ ఉంటాయి. అవునా? అవును. బాగా చదువుకున్నారనుకో వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి కదా. తెలిసిన వాళ్ళు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్లరు కదా. వాళ్లకున్న టాలెంట్ని బట్టి వాళ్ళున్న దాంట్లోనే సక్సెస్ అయ్యి వాళ్ళొక రోల్ మోడల్గా మారతారు. అప్పుడు వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది, గుడ్ బాయ్లా అవుతారు. అవును, నువ్వు చెప్పేది నిజమే. అందుకే అందరూ తాగరు కదా. అయితే ప్రామిస్, ఇంకెప్పుడు నేను తాగను. వెరీ గుడ్. మా బాలగారు చాలా మంచివాళ్ళు. ఉండండి, జ్యూస్ తీసుకొస్తాను. హ్మ్. బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ పేపర్లో ఉంటారుగా. గొప్ప గొప్ప వాళ్ళ విషయాలు ఇందులో రాస్తారు. నాకు తెలుసు, నేను చాలా ఇంటెలిజెంట్. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, డాక్టర్లు అందరి గురించి ఇందులో రాస్తారు. నేను చదివేస్తా. డ్రాయింగ్ కాంపిటీషన్. అయితే నేను ఈ స్కూల్కి వెళ్ళాలి, డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనాలి. సుందరి చెప్పింది కదా, మనలో టాలెంట్తో మనం గొప్పవాళ్ళం అయ్యి రోల్ మోడల్ అవ్వాలని. నా టాలెంట్ ఏంటి? డ్రాయింగ్. డ్రాయింగ్లో నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టి అందరి నుంచి మంచి గుర్తింపు తెచ్చుకుంటా. నేను గొప్పవాడిని అయిపోతా. అలాగే సుందరి చెప్పినట్టు బాగా చదువుకుంటా, వెంటనే స్కూల్లో జాయిన్ అయిపోతా.